హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివాంష్ కార్తికేయ వ్లాగ్స్. కోర్స్ అందరికీ తెలిసిందే సరస్వతి నది పుష్కరాలు స్టార్ట్ అయ్యాయని. వీడియో చేయడం కొంచెం లేట్ అయింది బికాజ్ ఐ హ్యావ్ కోల్డ్. అందరికీ తెలిసిందే అనమాట, వాటర్ అనేది మన యొక్క ఎవ్రీడే లైఫ్లో ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనేది. అలాంటి జలనిధుల్ని దేవతా స్వరూపాలుగా ఆరాధించడం మన సంస్కృతి సంప్రదాయాల్లో ఒక మెయిన్ పార్ట్ అనమాట. ప్రతి 12 ఇయర్స్కి మన దేశంలో నదుల పుష్కరాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలానే ఈ ఇయర్ సరస్వతి నది పుష్కరాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. సో సరస్వతి నది పుష్కరాలు అనేవి 12 డేస్ జరుగుతాయి అనమాట. మెయిన్ ప్లేసెస్ వచ్చేసి త్రివేణి సంగమం, ప్రయాగ్రాజ్, అంటే గంగా యమున సరస్వతి నదుల యొక్క సంగమ స్థలం అనమాట. ఈ పుష్కరాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, మనం ఈ పుష్కరాల టైంలో కనుక స్నానం చేశాము అంటే పాప విమోచనం జరుగుతుందని అందరు చెప్తా ఉంటారనమాట. ఎందుకంటే ఈ టైంలో సరస్వతి నది ఆధ్యాత్మికంగా ప్రత్యక్షం అవుతుందని అందరూ విశ్వసిస్తూ ఉంటారు. మెయిన్గా ఈ పుష్కరాల్లో చేయాల్సిన ఆచారాలు ఏంటంటే, మనం పవిత్ర నదిలో స్నానం చేయటం వల్ల మన ఆత్మ శుద్ధి పొందడం జరుగుతుందనమాట. అలాగే సరస్వతీదేవిని ఆరాధిస్తూ పూజలు హోమాలు జరుగుతూ ఉంటాయి. మనం ఈ టైంలో కనుక అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే చాలా మంచిది అనమాట. సో ఈ పుష్కరాల సందర్భంగా ధ్యానాలు, భజనలు, ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సో మీరు కూడా ఆ తల్లి సరస్వతి నదిని దర్శించుకొని ఆ తల్లి యొక్క ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.